దేవుని వాక్యానికి సహాయకరంగా హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం 3వ లైన్ నుంచి చదువుకుందాం. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అలాగే 3వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకును. చిన్న ప్రార్థన. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘననామానికి వందనాలు చెల్లిస్తున్నాం. 2026 సంవత్సరం మొదటి దినాన మమ్మల్ని మీ సన్నిధిలో చేర్చారు. అందును బట్టి మీకు వందనాలు. గత సంవత్సరం దాటి వచ్చాం. గత సంవత్సరంలో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు, మా కుటుంబాల్లో వ్యక్తులను మేము పోగొట్టుకున్నాం. ఎన్నో విషయాల్లో నష్టపోయాం కూడా. అయినా మమ్మల్ని తెప్పరిల్ల చేశారు, బలపరిచారు, ముందుకు నడిపిస్తున్నారు. అందును బట్టి మీకు వందనాలు. మరొక సంవత్సరం అనే దయాకిరీటాన్ని ఆయుష్గా మీరు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరములో నీ కొరకు ఒక సమర్పణ జీవితం కలిగి, నీ కొరకు మేము ప్రయాసపడే వారంగా ఉండునట్లుగా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే చదవబడిన లేఖనాన్ని మా అందరి కొరకు దీవించండి. మీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ మీరే మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం ఉంటుందయ్యా. నేను మాట్లాడినందువల్ల ఉపయోగం ఉండదు. మీ ఆత్మ ద్వారా, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మ ద్వారా కావలసిన మాటలే పలికించమని, మంచి ముగింపు మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అద్వితీయమైన అసమానమైన నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు పిల్లారా, మనం గత రాత్రి కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. హబక్కూకు చేసిన ప్రార్థన మనం చూసాం. హబక్కూకు జీవితములో ఏ పరిస్థితుల్లో ఉండి ఈ ప్రార్థన చేశాడో దాని బ్యాక్గ్రౌండ్ ఉపోద్ఘాతంగా ఇంట్రడక్షన్ చూసాం. ప్రతి పరిస్థితికి కూడా ఉపోద్ఘాతం ఎంతో ప్రాణం. తను ఏ కాలంలో ఉన్నాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని గనక మనం ఆలోచన చేసినట్లయితే మరొకసారి రివిజన్గా 2వ వచనంలో అంటున్నాడు, మొదటి అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నేను మొరపెట్టినను నీ వెన్నాళ్ళు ఆలకింపకయుందువు అన్నాడు. అంటే హబక్కూకు ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు అనుకుంటున్నాడు. అది గమనించాలి. ఆలకించట్లేదని కాదు. ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిస్తూనే ఉంటాడు. ఏ క్షణాన ఎవరు ప్రార్థన చేస్తారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. హబక్కూకు చేసిన ప్రార్థన ఆయన ఆలకించాడు. కానీ ఆలకించిన ప్రార్థనకు జవాబు రాలేదు. అందువలన నా ప్రార్థన ఆలకించలేదు అంటున్నాడు. అనేక సార్లు గత సంవత్సరంలో కూడా మనం చేసిన ప్రార్థనకు జవాబు రానప్పుడు ఆయన ఆలకించలేదు అని మనం కూడా అనుకొని ఉంటాం. పొరపాటు. ఆయన ఆలకిస్తూనే ఉంటాడు. ఆలకింపకయుందువు అంటున్నాడు. ప్రశ్నిస్తున్నాడు దేవుణ్ణి. నా ప్రార్థన ఎందుకు వింటలేదయ్యా నువ్వు?
అని ప్రశ్నిస్తున్నాడు. అంటే ఎంతో వేదనతో ఉన్నాడు, నిరుత్సాహములో ఉన్నాడు, నిరుత్సాహాన్ని స్పృహల మధ్య కొట్టుమిట్టాడుతున్న స్థితి హబక్కూకుదిగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆలకించట్లేదు అని, ఈ ప్రార్థన ఎందుకు చేయాల్సి వచ్చింది హబక్కూకు అంటే, గత రాత్రి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసాం, రాని వారికి ఉపయోగకరంగా ఉంటాయని చెప్తున్నాను. తను ఉన్న పరిస్థితులు ఏంటి, ఏ కండిషన్లో ఉన్నాడు అంటే, తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాగున్నాయి అని మనం గమనించినట్లయితే, ఏ కాలములో ఉన్నాడు, ఏ పరిస్థితుల్లో ఉన్నాడు, ఏ సిచ్యుయేషన్లో ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, తర్వాత చూడండి, బలాత్కారము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయ్యున్నావు అంటున్నాడు. నా చుట్టూ బలాత్కారము జరుగుతుందయ్యా అన్నాడు. వాస్తవానికి ఈ ప్రార్థన చేసేటప్పుడు హబక్కూకు దుఃఖ సమయంలో ఉన్నాడు, దుఃఖముతో ఉన్నాడు. రాత్రి చెప్పాను, ద టైమ్ ఆఫ్ సారో కదండి, టైమ్ ఆఫ్ సారో, దుఃఖములో ఉన్నాడు హబక్కూకు. రెండవది డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు, అంటే నిరుత్సాహములో ఉన్నాడు, నీరసిల్లిపోతున్నాడు. అంత మాత్రమే కాదు, బలాత్కారము జరుగుతున్న ప్రజల మధ్య ఉన్నాడు, హింస జరుగుతున్న ప్రజల మధ్య ఉన్నాడు. ఎ టైమ్ ఆఫ్ వైలెన్స్, తన చుట్టూ వైలెన్స్, బలాత్కారం జరుగుతుంది, హింస జరుగుతుంది. అంత మాత్రమే కాదు, టైమ్ ఆఫ్ షేమ్, అవమానము తన చుట్టూ జరుగుతూ ఉంది. అయినా కూడా ఈ ప్రార్థన అలాంటి పరిస్థితుల్లో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన, తన చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అని మనం గమనిస్తే, ఒకటి బలాత్కారము జరుగుతుంది అన్నాడు. అక్కడక్కడ కొన్ని మాటలు చదువుకుంటూ వచ్చాం కదండి. చదవండి. దోషము అన్నాడు, బలాత్కారము, దోషము. తన ఎదురుగా ఏముందంట, దోషములు నేను చూడనిస్తున్నావయ్యా, నా ఎదురుగా దోషం కనబడుతుంది నాకు. అవును, ప్రజల దోషం, దోషములో ఉన్న ప్రజలు, పాపములో ఉన్న ప్రజలు కనబడుతున్నారు. పాపము చేయుచు దోషము జరిగించుచున్న వాళ్ళు ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎక్కడ చూసినా ఏం ఉందంట, తన చుట్టూ నాశనము, బలాత్కారము, నాశనము, బలాత్కారము నాకు కనబడుచున్నాయి అన్నాడు. తర్వాత ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. జగడములు, కలహములు రేగుచూ ఉన్నాయి. నేటి లోక పరిస్థితి ఇది కాదా? మన భారతదేశ పరిస్థితి ఇది కాదా? ఎక్కడ చూసినా బలాత్కారము, హింస, నేరాలు, అక్రమాలు, పాప సంబంధమైన పరిస్థితులు కదండి, నాశనకరమైన పరిస్థితులు, కలహములు, జగడములు కదండి, ఎన్ని చూస్తున్నాం. దేశాల మధ్య సమాధానము లేదు, ప్రజల మధ్య, కులాల మధ్య సమాధానము లేదు, కులాల మధ్య కుంపట్లు పెట్టేవాళ్ళు బయలుదేరారు. సమాధానము లేని పరిస్థితులు ఉన్నాయి అంటున్నాడు. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమైంది. ధర్మశాస్త్రము, లా, చట్టం అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే చట్టం నిరర్ధకమవుతుంది అని ప్రజలు అంటుంటే, అధికారులు ఏమంటున్నారు, చట్టం తన పని తాను, ఇదొక రైమింగ్ వర్డ్ అయిపోయింది లోకంలో. చట్టం తను పని చేసుకుని, అసలు చట్టాన్ని తన పని తాను చేసుకొని ఇస్తున్నారా అధికారులు? ప్రశ్నేద్దాం. చట్టము తన పని తాను ఎలా చేసుకుంటుంది? చట్టాన్ని జరిగించడానికి కదా అధికారులు ఉంది. చట్టం పని ఎవరు చేయాలి? నియమించబడిన వారు, ప్రభుత్వంలో ఉన్నవారు చట్టాన్ని జరిగించాలి. జరిగించకుండా ఏమంటున్నారంటే, మాకు చట్టం జరగట్లేదయ్యా మా పక్షానంటే, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది అన్నాడు. ఇది 2009 నుంచి ప్రారంభమైంది ఈ డైలాగ్ కదండి. ధర్మశాస్త్రము నిరర్ధకమవుతూ ఉంది, చట్టాలు పని చేయట్లేదు కదండి. బలాత్కారము, ప్రజలకు రక్షణ లేదు, చట్టాలు పని చేయట్లేదు. తర్వాత న్యాయము జరగట్లేదు. ఉండడానికి కదండి న్యాయ స్థానాలు ఉన్నాయి. ఢిల్లీ మొదలుకొని గల్లీ వరకు న్యాయస్థానాలు ఉన్నాయి.
కానీ న్యాయము జరగని పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. న్యాయము జరగట్లేదు. భక్తిహీనులు వచ్చి నీతిమంతులను చుట్టుకొని సంఘము చుట్టూ చేరుతున్న భక్తిహీనులు ఉన్నారు. దేవుని పిల్లలను హింసిస్తున్నవారు, దేవుని సేవకులను హింసిస్తున్నవారు, మందిరాలు కూల్చివేస్తున్నవారు, మందిరాలు మూసివేస్తున్నవారు కదా. ఎలక్షన్లప్పుడు మందిరాల్లోకి వచ్చి కదా ఎన్నో రకాల స్టెంట్లు చేసి ఈరోజు మందిరాల మూత వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మన దేశంలో. ఎన్నో విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీతిమంతుల చుట్టూ భక్తిహీనులు చుట్టుకొనుచున్నారు. చదువురా. న్యాయము ఏమవుతుందంట? న్యాయము జరగట్లేదు, న్యాయము చెడిపోతుంది. అన్యజనుల్లో జరుగున్నది చూడుడి, ఆలోచించుడి, ఆలోచించుడి అంటాడు. కింద 2 లైన్ల తర్వాత అదే కింద ఆలోచించుడి కింద ఏముంది? ఆలకించుడి అని చూడండి. ఆలోచించుడి, ఆలకించుడి. పరిస్థితులు, ఇంత తీవ్రమైన పరిస్థితుల మధ్య దేవుని సంఘం, దేవుని పిల్లలు ఉన్నారు. న్యాయము లేని స్థితి. ఇంకొక మాటకు ఉంది, 7వ వచనం చూడండి. వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు. వారు ప్రభుత్వ విధులను తమ ఇష్టమొచ్చినట్లు కదా. ప్రభుత్వ విధులు అంటే ప్రభుత్వం విధి ఎలా నిర్వర్తించాలి? రాజ్యాంగం ప్రకారం. ఈ రాజ్యాంగాన్ని ఏం చేస్తున్నారట చూడండి అక్కడ. వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కదండి రాజ్యాంగాలను మార్చుకుంటున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. లేమా? వాస్తవం కాదా? ఎట్ ప్రజెంట్ మన సిచ్యుయేషన్ ఇది కాదా? ఇదే పరిస్థితి ఎన్ని వేల సంవత్సరాల కిందట ఆ రోజు ఉన్న పరిస్థితే ఈరోజు ఉంది. ఏ మార్పు లేదు. ఎన్ని సంవత్సరాలు మారినా మార్పు మాత్రం లేదు. ఇవన్నీ ఈ రోజుకి మనం లోకంలో చూస్తున్నాం. రాజ్యాంగాలను మార్చివేస్తున్నారు, క్లాజులు మార్చివేస్తున్నారు. వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రభుత్వ విధులను ఇష్టం వచ్చినట్టు ఏర్పాటు. చాలు 11వ వచనం. 12. యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా? తీర్పు తీర్చుటకు నియమించి ఉన్నావు అంటున్నాడు. ఇలాగూ హబక్కూకు ఉన్న పరిస్థితులు మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో హబక్కూకు ఉన్నాడు. ఉండి ఈ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఉండగా తెప్పరిల్ల చేశాడు హబక్కూకుని అనే మాటతో మనం రాత్రి వర్తమానాన్ని ముగించుకున్నాం. ఒక ప్రశ్న వేసుకొని వెళ్ళాం ఇక్కడి నుండి. హబక్కూకు గ్రంథం ఆఖరిలో కదండి మనం గమనిస్తే 3వ అధ్యాయం చూడండి, 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను అన్నాడు. ఆనందము అంటే ఆనందము, సంతోషము. అదే కదా, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఆఖరికి వచ్చేలోకి హబక్కూకు ప్రార్థన చేసి, నా ప్రార్థన వినలేదయ్యా, నువ్వు నా ప్రార్థనకు జవాబీ లేదా నిరుత్సాహంతో ప్రారంభించిన హబక్కూకు చివరికి వచ్చేలోకి ఏమంటున్నాడు? 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ఇది ముగింపు. ప్రారంభములో దుఃఖములో, విషాదముతో, నిరుత్సాహముతో ప్రార్థన చేసిన హబక్కూకు దేవుణ్ణి ఎప్పుడైతే గ్రహించాడో, దేవుడు ఉన్నవాడు. 12వ వచనం 1 యెహోవా నా దేవా, నా పరిశుద్ధ దేవా, ఆది నుండి నీవు ఉన్నవాడవు కావా?
నీవు తీర్పు తీరుస్తావయ్యా. ఆది నుండి అంతా చూస్తున్నావు నీవు. ఇప్పుడు దాకా నేను నా ప్రార్థనే వింటలేదు అనుకున్నాను. అలా కాదు, నీవు ఆది నుండి ఉన్నవాడవు, అన్నీ చూస్తున్నావు, లోకంలో జరుగుతున్న పరిస్థితులు అన్నీ చూస్తున్నావు. ఒకరోజు నీవు తీర్పు ఇవ్వబోతున్నావు. వారు గాలికి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయే రోజు ఒకటి రాబోతుంది అని తను ఒక ఆలోచనకు వచ్చాడు. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఏం చేయాలి? నేను యెహోవా యందు ఆనందిస్తాను. రెండవది, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషిస్తాను. హ్యాపీతో ముగించాడు. పాత సంవత్సరం అంతా ప్రారంభంలో పాత సంవత్సరం ఉంది మైండ్లో, ముగింపులోకి వచ్చేలోకి హబక్కూకు ఎక్కడికి వచ్చాడు? కొత్త సంవత్సరంలోకి వచ్చాడు. జాయ్, హ్యాపీ, సంతోషము, ఆనందము అంటున్నాడు. ఆ సంతోష ఆనందాలు మనం కూడా అనుభవించాలి అంటే ఏం చేయాలి? అక్కడ మనం ముగించుకున్నాం రాత్రి. చూడండి, విశ్వాసము కలిగి మనం జీవిస్తూ ఉన్నాం. ఆ విశ్వాసం మూలముగా జీవిస్తాడు కదండి. ఇప్పుడు రండి, 2వ అధ్యాయం హబక్కూకు 2:4. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మన బ్రతుకు విశ్వాసం మీద ఆధారపడి ఉంది. నీతిమంతుడు హబక్కూకు చెప్పాడు, హబక్కూకు నీవు ఒక మాట రాయవయ్యా. ఈ అనుభవంతో నేను నీతో మాట్లాడాను కదా, నీకు నేను మాట్లాడిన తర్వాత నీకు వచ్చిన అనుభవంతో నువ్వు ఒక మాట రాయవయ్యా. ఆ మాట అందరికీ అర్థం కావాలా? ఎలాగూ అంటే ఒకడు పరిగెత్తుకొని వెళుతున్నా కూడా దాన్ని చూసి చదవగలిగేటట్టుగా రాయ్యా అన్నాడు. ఒకడు పరిగెత్తుకొని వెళ్తుండు కదా, నడుచుకుంటూ వెళుతూ ఏదైనా బోర్డు మీద ఒక మాట ఉంటే దాన్ని చదవటం ఈజీ. అదే ట్రైన్లో పోతూ బయటకి కిటికీలోంచి చూస్తూ ఎవరైనా బోర్డు మీద ఉన్న అక్షరాలు చదవగలరా? వేగంగా వెళ్ళేటప్పుడు మనం చదవలేము. కానీ దేవుడు అన్నాడు హబక్కూకుతో కదండి, ఒకడు పరిగెత్తుకొని వెళుతున్నాడు. ఎక్కడుందన్నమాట? పైన ఉందనుకుంటా, చూడు. సరే, తర్వాత అది మీరు తర్వాత చూడండి, అది పైన వచనాల్లో ఉంది. ఒకడు పరిగెత్తుకొని వెళుతూ ఉండగా చదవగలిగేటట్టుగా ఒక మాట రాయంటే హబక్కూకు ఏం రాశాడు? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు. ఈ మాట పరిగెత్తుతున్న వారికి అర్థం కావాలి అన్నాడు. ఎందుకు పరిగెత్తుతున్న వారికి అర్థం కావాలి అంటే, నేటి లోకం స్పీడ్లో ఉందా, స్లోలో ఉందా కదా? ఎంత ఫాస్ట్ అయిపోయిందండి జనరేషన్ అంటున్నారు. టెక్నాలజీ ఫాస్ట్ అయిపోయింది. ఈ వేగంగా పరిగెడుతూ ఉన్నాం మనం కూడా. సోషల్ మీడియా, టెక్నాలజీ, రకరకాల పరిస్థితులు, వేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. మనం ఒక్కొక్కసారి ఆ వేగానికి పోటీ పడలేక మధ్యలో ఆగిపోతున్నాం. నన్ను అప్పుడప్పుడు యవనస్తులు అంటుంటారు, నువ్వు ఇంకా అప్డేట్ కావాలంటారు నన్ను. అంటే దాని అర్థం వాళ్ళ వేగానికి నేను వెనకబడుతున్నాను. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో, ఈ వేగములో పరిగెత్తుకొని వెళ్ళేటప్పుడు ఏది మనల్ని ఆదరించగలదు ఈ వేగములో అంటే ఒక్క మాట చాలు. ఏది? నీతిమంతులు విశ్వాస మూలముగా. అంటే ఎంత వేగంగా ఈ ప్రపంచం పరిగెడుతున్నా మనం కూడా పరిగెడుతున్నాం. ఈ జీవన శైలిలో ఎంత పరిగెడుతున్నా మనము విశ్వాస మూలముగా బ్రతుకుతాము అన్న సంగతి మర్చిపోవద్దండి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ విశ్వాస మూలముగా బ్రతకాలి. కొన్ని సంగతులు చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ 12:2.
4 సంగతులు మీ ముందు ఉంచుతాను. ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. మనం ఉన్న చుట్టూ ఉన్న పరిస్థితులు ఇవే. సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా. అది ఈ వేగములో మనం పరిగెడుతూ ఉండగా యేసు వైపు చూడగలిగితే ఏమర్థమవుతుంది? విశ్వాసానికి ఆయన కర్త. చెప్పండి. ఆ విశ్వాసాన్ని మనలో కొనసాగించగలిగిన వాడు ఆయనే అన్న సంగతి అర్థమవుతుంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఆ విశ్వాసానికి ఏ నీతిమంతుడైతే విశ్వాస మూలంగా బ్రతుకుతున్నాడో ఆ విశ్వాసానికి కర్త, కర్మ, క్రియ ఆయనే. ఆయన విశ్వాసానికి కర్త. ఆ విశ్వాసం మనలో కొనసాగిస్తున్నవాడు ఆయన. ఈ నూతన సంవత్సరంలో ఏమని మనం ప్రార్థన చేయాలంటే, నా విశ్వాసాన్ని పెంపొందించు. నేను మరలా వచ్చినప్పుడు మీలో విశ్వాసము నేను కనుగొందునా అన్నాడు. ఆ విశ్వాసాన్ని పెంపొందించయ్యా. శిష్యులు యేసుక్రీస్తుని అడిగిన మాట అదే. మాలో విశ్వాసాన్ని పెంపొందించు. ఆ విశ్వాసానికి మూల పురుషుడు నువ్వే కదా, కర్తవు నువ్వే కదా. రక్షించబడినప్పుడు ఆ విశ్వాసాన్ని మాలో కలిగించిన వాడవు నీవే కదా. మరి ఆ విశ్వాసం పాతగిల్లిపోతుంది. ఈ జీవన సంబంధమైన కుటుంబ పరిస్థితుల్లో బిడ్డలు, పోషణ, సంపాదన, చదువులు, ఉద్యోగాలు, వివాహాలు, వీటి మధ్య నలిగిపోతూ మా విశ్వాసాన్ని మేము కోల్పోతున్నాం. అనేక సార్లు అల్ప విశ్వాసులుగా, నీ మీద విశ్వాసం లేని వాళ్ళగా ప్రవర్తిస్తున్నాం. కాబట్టి మా విశ్వాసాన్ని పెంపొందించు. మనలో ఉన్న విశ్వాసం ఉజ్జీవింపగలిగితే, మనలో ఉన్న విశ్వాసం ఉజ్జీవింపబడగలిగితే, ఆ రక్షించబడిన మొదటి దినాన ఏ ఆనందంతో అయితే ఉన్నామో, ఏ సంతోషమైతే కలిగిందో, చెప్పన సఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం కలిగిందో, ఆ విశ్వాసాన్ని మనలా ఈ నూతన సంవత్సర దినాన మనము పురికొల్పుకోగలం. కాబట్టి మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, మా విశ్వాసాన్ని నూతన సంవత్సరంలో ఉన్నాం, మా విశ్వాసాన్ని నూతనపరచయ్యా. బట్టలు, నూతన వస్త్రాలు కుట్టించుకుంటే రేపటికి అవి కొత్తవి అంటారా, పాతవి అంటారా? పాతయే. ఏది కూడా కొత్తది ఉండదు, అన్నీ పాతవే. నేను చెప్పాను నిన్న కదా, పాత సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరం ఉంది. ఏమన్నా మారేనే? చలి తగ్గిందా చెప్పండి? ఏం తగ్గాయి చెప్పండి? మార్పు ఏమొచ్చింది? కొత్త సంవత్సరానికి పాత సంవత్సరానికి వచ్చిన చేంజ్ ఏంటి? మార్పు ఏమొచ్చింది? వాతావరణం మారలేదు, చలి తగ్గలేదు, మన కుటుంబంలో పరిస్థితులు తగ్గలేదు, మన ఆరోగ్య స్థితిగతులు మారలేదు కదండి. సూర్యుడు మారలేదు, చంద్రుడు మారలేదు, ఆకాశం మారలేదు, భూమి మారలేదు, మన ఇల్లు మారలేదు, మన తిండి మారలేదు, మన ట్యాబ్లెట్లు మారలేదు. క్యాలెండర్ ఒకటే మారింది. ఏం మారింది? క్యాలెండర్ ఒకటే మారింది. క్యాలెండర్లో మార్చుకుంటూ వెళ్తే సరిపోద్దా ప్రతి సంవత్సరం? కానీ ఈ సంవత్సరం నుండి ఏం చేయాలంట? మా విశ్వాసాన్ని నూతన పరచు, మా విశ్వాసాన్ని ఉజ్జీవింపచేయి, పురికొల్పు. విశ్వాసులమే కానీ విశ్వాసము లేకుండా అల్ప విశ్వాసులుగా, విశ్వాసం లేమితో, విశ్వాస అంగవైకల్యంతో బ్రతుకుతున్న పరిస్థితులు మనలో లేవా? ఈ నూతన సంవత్సరంలో రివైవ్ మై ఫెయిత్, ఇది మన ప్రార్థన అయి ఉండాలి. నా విశ్వాసాన్ని నూతనపరచు లేదా ఉజ్జీవపరచు. రివైవ్ మై ఫెయిత్. ఓ లార్డ్, రివైవ్ మై ఫెయిత్. ఓ ప్రభువా, దేవా, నా విశ్వాసాన్ని నూతనపరచు. విశ్వాసం మీదే దాడి చేస్తున్నాడు సాతానుడు. నా విశ్వాసం మీద దాడి చేస్తున్నాడు. నా విశ్వాసాన్ని తగ్గించాలని ప్రయత్నం సాతానుడు దాడి చేసేది విశ్వాసం మీద, నిరీక్షణ మీద. గుర్తుపెట్టుకోండి, మన రక్షణను వాడు ఏం చేయలేడు. కాబట్టి మనకున్న విశ్వాసాన్ని, నిరీక్షణను సన్నగిల్లేటట్టుగా చేస్తున్నాడు.
సాతాను దాడి విశ్వాసం మీదే చేస్తున్నాడు. విశ్వాసానికి కర్త ఉన్నాడు. ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ఏమి నూతనం కావాలి కదండి? ఏమి నూతనమైనా రేపటికి పాత పడిపోతాయి. అందుకని ఓ మై లార్డ్ రివైవ్ మై ఫెయిత్, ప్రభువా నా విశ్వాసాన్ని నూతనపరచయ్యా, నా విశ్వాసం అనే ఉజ్జీవాన్ని దయచేయి నాకు. రివైవ్, ఉజ్జీవం. అలాగే ఉంటే ప్రయోజనం ఏంటి? హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు కదండి స్ట్రక్చర్ మీద తీసుకెళ్ళారు, వచ్చేటప్పుడు నడిచి రావాలండి. డిశ్చార్జ్ అయ్యి వచ్చేటప్పుడు నడిచి రావాలి, అప్పుడే ఆరోగ్యవంతుడని లెక్క. వచ్చేటప్పుడు కూడా స్ట్రక్చర్ మీదే వచ్చాడు అనుకోండి, పరిస్థితి ఏంటి? అలాగే క్రొత్త సంవత్సరంలోండి మరి ఒక నూతన సంవత్సరంలోకి స్ట్రక్చర్ మీదే వెళుతున్నాం అనుకోండి, పరిస్థితి ఏంటి? కాబట్టి రివైవ్ మై ఫెయిత్, ఓ లార్డ్ రివైవ్ మై ఫెయిత్, నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. అదే 12వ అధ్యాయం 2వ మాట ఎందుకు వస్తున్నాను, ముగిస్తాను, చాలా త్వరగా ముగిస్తాను. 2వ అధ్యాయం 10వ వచనం, అదే హెబ్రీ 2:10, 12:10 ఐఎమ్ సారీ. వారు కొద్ది దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు తన పరిశుద్ధతలో పాలు పొందవలనని నా మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడదు కానీ దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చాలు అక్కడ నిరీక్షణకు కర్త అనే మాట చూడే, నేను నిరీక్షణకర్త. నేను పొరపాటు చెప్పాను, ఏదో రెఫరెన్స్. సరే, తర్వాత దొరికితే తర్వాత ఆ రెఫరెన్స్ ఎవరైనా అందివ్వగలిగితే అందండి. నిరీక్షణకర్త. సరే, నా వైపు చూడండి, ఇంక దానికోసం ఎత్తుకొద్దండి, తర్వాత రెఫరెన్స్ వస్తుంది. అదే 2వది, మన నిరీక్షణకు కర్త ఆయనే. 2వ మాట ఏమని ప్రేర్ చేయాలి? రివైవ్ మై హోప్. రోమా 15:13 చూడండి. రోమా 15:13 కరెక్ట్. నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా ఆనందము సమాధానముతో నింపుతాడు. ఎవరైనా నిరీక్షణకర్త మనలను ఆనందముతోనూ సమాధానముతోనూ నింపగలిగిన వాడు. ఆయన నిరీక్షణకర్త అయినాడు. నిరీక్షణ లేని పరిస్థితులు, విశ్వాసము సన్నగిలినప్పుడు నిరీక్షణ లేని స్థితికి వెళ్ళిపోతాం మనం కదా. బాగా ఇబ్బందిలో ఉన్నారనుకో, ఏమోలే, ఎవరు చూశారు, పరలోకం ఉందో లేదో, ఎవరు మేము చూసి వచ్చావా? ఇది నిరీక్షణ కలిగిన మాట, నిరీక్షణ లేని మాట. నిరీక్షణతో అబ్రహాం అన్నాడు, 11వ అధ్యాయంలో అబ్రహాం అంటాడు, నిరీక్షణతో ఒక మాట అంటాడు, పట్టణాన్ని చూడగలుగుతున్నాననే మాట ఉంటుంది చూడండి. పునాదులు గల దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు నేను ఎదురు. ఇది కదా నిరీక్షణ అంటే. నిరీక్షణ లేని భూమి మీద ఉన్నాడు. పోనీ ఇల్లేమన్నా ఉందా? కట్టడం, గుడారంలో నివసిస్తూ ఉన్నాడు. గుడారం టెంపరవరీయా పర్మనెంటా? బయట గుడారం వేసాము, ఇప్పుడు 3 గంటల తర్వాత వచ్చి చూడండి, ఉంటుందా? ఉండదు. దట్ ఈస్ టెంపరవరీ. గుడారము టెంపరవరీ.
అదే పేతురు మన శరీరాన్ని కూడా గుడారం అన్నాడు. ఇది కూడా టెంపరవరీ అని అర్థం. కాబట్టి అబ్రహాము నిరీక్షణ లేని, శాశ్వతము కాని, అశాశ్వతమైన ఈ గుడారంలో నివసిస్తూ నిరీక్షణతో కూడిన పట్టణాన్ని చూశాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నానన్నాడు. ఇక్కడ రోమాపత్రికలో మనం చూసాం, రక్షణ కర్త, నిరీక్షణకు కర్త అనే మాట మనం చూస్తున్నాం. నిరీక్షణ 13 నిరీక్షణ గల ఒకటకును, ఆ మాట నిరీక్షణకర్తయగు దేవుడు. చాలు, నిరీక్షణకర్త, విశ్వాసమునకు కర్త, ఆయనే కొనసాగించేవాడు. మన విశ్వాసాన్ని మనం నూతనపరచుకోవాలి. నూతన సంవత్సరం, రివైవ్ మై ఫెయిత్ ఓ లార్డ్, ఓ లార్డ్ రివైవ్ మై ఫెయిత్. ఓ ప్రభువా, నా విశ్వాసాన్ని నూతనపరచు, ఉజ్జీవపరచు. రెండవది, ఓ లార్డ్ రివైవ్ మై హోప్, రివైవ్ మై హోప్ లార్డ్. మా నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడవద్దన్నాడు. మనం నిరీక్షణ కలిగిన వారు. నిరీక్షణ కూడా సన్నగిల్లుతుంది. సాతానుడు విశ్వాసం మీద, నిరీక్షణ మీద దాడి చేస్తున్నాడు. అవి మనలో తగ్గించి వేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాటికి మూలకర్త ఆయనే. ఆయన కొనసాగిస్తాడు, మనల్ని నిరీక్షణతో నింపుతాడు. అందుకే నిరీక్షణకర్తయగు దేవుని విశ్వాసము ద్వారా అంటాడు. నిరీక్షణకర్తయగు దేవుడు దేని ద్వారా? విశ్వాసము ద్వారా సమస్తానందముతో, సంతోషముతో మిమ్మును నింపునుగాక. నింపబడి వెళ్ళాలి ఇక్కడి నుండి. అది ఒక చక్కని సంవత్సరానికి ఆశీర్వాదకరమైన మాట. ఇంకా ఒక్క మాట పట్టుకొని బైబిల్ అంతా పక్కన పెట్టబాకండి. అది రాంగ్ కాన్సెప్ట్ కదా. రాత్రి వెళ్ళారా? ఎంతమంది తీశారు? ఆడ ఏడా ఏంటి? ఈ చెడ్డ సంస్కృతి ఎప్పుడు పోతుందో క్రైస్తవ లోకంలో నాకు అర్థం కావట్లేదు. వాక్యాలను ప్రింట్ చేసి ఒక్కొక్క వచ్చినాన్ని డబ్బులకు చీట్లు వేస్తున్నారు. ఈ చీట్లు వేసి కదా డబ్బు సంపాదించుకునే క్రైస్తవ లోకంలో ఉన్నాం మనం కూడా అప్పుడప్పుడు ఆ చీట్లలో పాలు పొందుతున్నాం. ఇంత దుర్మార్గత. యేసు ప్రభు శిలువ మరణం వేలాడుతుంటే ఒక నలుగురు చేరి ఆయన అంగీ కోసం సీట్లు వేసుకున్నారు. వాళ్ళకి ఈ 31వ తారీఖు రాత్రి సీట్లు వేసే వాళ్ళకి పెద్ద తేడా ఏమి? వాగ్దానం అని ఒకటి పట్టుకొని ఒక కాగితం పెట్టుకొని దాన్ని బైబిల్లో పొద్దుగూకులు దాన్ని చదవటం, వచ్చిన వాళ్ళకి అందరికీ అది చూపించటం. ఎలా మన విశ్వాసం పెంపొందుతుంది? ఎలా మన నిరీక్షణ ఎదుగుతాము? నిరీక్షణకర్తయగు దేవుణ్ణి మనం అడగాలి, మన నిరీక్షణను పెంపొందించయ్యా అని. మూడో మాట ఎందుకు వెళ్తున్నాను, సమయం లేదు, నేను ముగిస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమాపత్రిక తర్వాతే ఉంటుంది చూడండి. 14వ అధ్యాయం 33వ వచనం. 14:33. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త కాని అల్లరికి కర్త కాడు. చాలు, సమాధానమునకు కర్త దేవుడు. దేవుడు సమాధానకర్త. ఒక సెంటెన్స్ చేద్దాం. దేవుడు సమాధానకర్త. ఈ విశ్వాసం మీద సాతానుడు దాడి చేస్తున్నప్పుడు, మన నిరీక్షణ మీద సాతానుడు దాడి చేస్తున్నప్పుడు, ఈ నిరీక్షణ విశ్వాసం మనం కోల్పోతున్నప్పుడు ఏం కోల్పోతాం మనం? చెప్పండి. హృదయములో సమాధానాన్ని కోల్పోతాం. ఇంట్లో సమాధానం ఉండదు, ఒంట్లో సమాధానం ఉండదు. ఒంట్లో అంటే మనలో, మన ఒంట్లో సమాధానం ఉండదు. ఒంట్లో సమాధానం లేనప్పుడు ఇంట్లో ఉంటుందా? చెప్పండి. సమాధానం లేని వాళ్ళు నలుగురు ఉన్నారు ఒక ఇంట్లో, ఎట్లుంటుందా ఇల్లు? తిరణాలే, జాతరే. ఒక పూట లేకపోయినా రెండో పూట అయినా ఏం పొందాలి? సమాధానం ఉండాలి. సమాధానమునకు కర్త ఆయన. ఈ సాతానుడు విశ్వాసం మీద, నిరీక్షణ మీద దాడి చేసేటప్పుడు నిరీక్షణ కోల్పోయే వారంగా ఉంటాం అనేక సార్లు.
అనేక సార్లు మన చదువుకు తగ్గ ర్యాంక్ రాకపోవచ్చు. యవన బిడ్డలు ఏమొస్తుంది? నిరీక్షణ. పాట ఒకటి ఉంది, పాత పాట. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏది ఇస్తే కదా. ఏ అపాయము రాకుండా నన్ను త్రము. పాటల పుస్తకం ఒకటి ఇవ్వండమ్మా తీసి. ఎప్పుడో ఒకసారి పాడాలని నాకు ప్రేరేపణ వచ్చిన క్షణం ప్రతి క్షణం సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఆ వచనాలన్నీ మీరు తర్వాత చూసుకొని పాడండి. చీకటిని వెలుగుగా చేసి ఆయనే నా ముందు నడుచువాడు. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు. నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు వస్తాయి. బాగా చదువుకున్నప్పుడు మంచి ర్యాంక్, బాగా ఏదో ఎంసెట్టో లేదా ఆ సెట్టో ఈ సెట్టో ఏదో సెట్లు ఉంటాయి కదా. ఈ సెట్లో మంచి ర్యాంక్ రావట్లేదు. నువ్వు దేవునితో సెట్ కాకుండా ఏ సెట్ రాసినా అది అప్సెట్టే. అర్థమైందా? మరోసారి చెప్పమంటారా? దేవునితో నీ హృదయం సెట్ కాకుండా నువ్వు ఏ సెట్లు రాసినా నీ జీవితంలో మిగిలేది అప్సెట్టే. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుని నమ్మిన యవన బిడ్డల్లో నిరుత్సాహం. మన చదువుకు తగిన ఉద్యోగం రావట్లేదు. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. నిరుత్సాహం, నిస్పృహ. ఇక నాకు రాదేమో, ఇక నేను గెలవలేనేమో, ఈ పోటీ ప్రపంచంలో నేను పోటీ పడలేనేమో అని అలాగునే మన నిరీక్షణ మీద దెబ్బ కొడతాడు సాతానుడు. అలాంటి ఆలోచనలు మనకు తీసుకొస్తాడు. అప్పుడు ఏం ఆడాలి చెప్పండి? ఓ లార్డ్ రివైవ్ మై హోప్. నిరీక్షణ పోగొట్టుకుంటా ఉండయ్యా. ఈ విశ్వాసం నిరీక్షణ పోగొట్టుకున్నందువల్ల నేను సమాధానం లేని స్థితిలో ఉంటున్నాను. సమాధానం లేదు. సమాధానం లేకపోతే ఎవడు చదవలేడండి. వివాహాలు కావడం లేదని నిరీక్షణ కోల్పోయేవారు లేరా? వివాహాలు కాలేదు, వివాహాలు అయినా కుటుంబ పరిస్థితులు బాగలేవని నిరీక్షణ కోల్పోయేవారు. అలాంటప్పుడు మన నిరీక్షణను మనము నూతనపరచుకోవాలి. మన నిరీక్షణను నూతనపరచగలిగిన వాడు నిరీక్షణకర్త. ఈ రెండు ఉన్నప్పుడు కదండి ఏమొస్తుంది? సమాధానకర్త. సమాధానమును బంధము చేత అంటాడు కదా. యేసుక్రీస్తు లోకములో పుట్టినప్పుడు ఆయన గురించి యెషయా భక్తుడు రాసినటువంటి ఉందా లేదా? అక్కడ కూడా చదవండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద, మొన్నేగా క్రిస్మస్ అయిపోయింది, అప్పుడే మర్చిపోయారా? ఆయన భుజముల మీద ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడొక తండ్రి, సమాధాన, అక్కడ కూడా ఉందన్నమాట, సమాధానకర్తయగు అధిపతి అన్నాడు. సమాధానానికి అధిపతి ఆయన. ఆ సమాధానాన్ని మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఆ సమాధానకర్తయగు దేవా రివైవ్ మై పీస్. నాకు నా సమాధానాన్ని ఉజ్జీవింపచేయి. నాలో సమాధానం సన్నగిల్లిపోతుంది. ఆ సమాధానాన్ని ఉజ్జీవపరచయా. కలవరపాటు ఉంటే సమాధానం ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సమాధానం ఎప్పుడు పోతుంది చెప్పండి? కలవరపాటు వచ్చినప్పుడు. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు.
ఆయన శిలువ మరణానికి వెళుతూ శిష్యులకు చెప్పిన మాట ఇది, మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నాడు. వాస్తవంగా చనిపోతున్న వాడికి ఉంటుందా కలవరం ఎక్కువ, వీళ్ళకు ఉంటుందా చెప్పండి? ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు, గుండె ఆపరేషన్ చేయాలా, నాకే అనుకోండి, గుండె ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ థియేటర్లోకి ఎవరెవరికి ధైర్యం చెప్పాలి? అందరూ నా దగ్గరికి వచ్చి మేము ప్రార్థన చేస్తున్నాం, చేసినా చేయకపోయినా మేము ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా వెళ్ళయ్యా, ధైర్యంగా ఉండు, కలవరపడొద్దు, భయపడొద్దు. యేసుప్రభుకి వీళ్ళు కదా చెప్పాల్సింది. యేసుప్రభుకి వీళ్ళయ్యా శిలువ మరణానికి వెళ్తానంటున్నావు, ఏం భయపడబాక, ధైర్యంగా ఉండని చెప్పాల్సి. కానీ ఆయన శిలువ మరణానికి వెళుతూ కొరడాలతో ఆయన కొడతారన్న సంగతి తెలుసు ఆయనకి. ఆ గెత్సెమనే తోటలో వేదన అనుభవించాలన్న సంగతి తెలుసు. ముండ్ల కిరీటంతో ఆయన తల మీద పెట్టి రెల్లుతో ఒకడు కొడతాడన్న సంగతి ఆయనకు తెలియదా? చేతులలో పాదములలో మేకులు కొట్టబడాలన్న సంగతి ఆయనకు తెలుసు. ప్రక్కలో ఒకడు బల్లెముతో పొడుస్తాడన్న సంగతి తెలుసు. ఆకాశానికి భూమికి మధ్యన వ్రేలాడదీయబడవలసిన సంగతి కూడా ఆయనకు తెలుసు. ఆయన పొందవలసిన శ్రమంతా ఆయన కళ్ళెదురుగా కనబడుతూ ఉంది. ఆ క్రూరమైన శిక్ష ఆయన అనుభవించబోతూ ఏమంటున్నాడు? మీ హృదయములను కలవరపడనీయకుడి, మీ హృదయములను కలవరపడనీయకుడి. బీ విత్ పీస్, సమాధానంతో ఉండండి. కలవరపాటు వస్తే మనం సమాధానాన్ని కోల్పోతాం, సమాధానం కోల్పోతాం. చాలా రోజుల కిందట, ఒక 10 సంవత్సరాల కిందట ఒక చిన్న సంఘటన జరిగింది. నా అద్దాలు ఇలా పెట్టుకున్నా, ఇలా పెట్టుకొని మర్చిపోయా. నా అద్దాలు ఇక్కడే పెట్టాను, ఎక్కడున్నాయని అడిగా. ఇక ఇంట్లో కేకలేయటం మొదలుపెట్టా, ఇక్కడ పెట్టిన అద్దాలు ఇంతలో ఏమైపోయినాయి అని. ఇక నేను కలవరపడ్డాను, వీళ్ళని కలవర పెట్టాను, గందరగోళం. ఇంక నేను ఎట్టా కేకలేస్తానో మీకు కూడా తెలుసు. వీళ్ళు పాప ఎదుగుతున్నారు, వీళ్ళు ఎదుగుతూ ఉన్నారు, అందరూ ఎదుగుతున్నారు. నాకు వెళ్ళే చూస్తున్నారు కానీ ఏడేవండి అద్దాలు, అవి వాళ్ళు కనపట్ల. ఇప్పుడు నాకైతే కనపట్టలేదు, వాళ్ళు కనపడాలా లేదా? నా భార్యకి 2 పిల్లలకి కనపడాలా లేదా? ఇప్పుడు కళ్ళు ఎవరికి ఉన్నట్టు? ఇప్పుడు ఈయన పెట్టుకొని ఉన్నాను, నా అద్దాలు లేవంటా అంటే అది పెట్టుకున్నావు కదా అనలేదు. వాళ్ళు ఇంకా నేను పెట్టే కలవరపాటుకి ఇంకా ఆబ్సెంట్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా ఎతుకుతున్నారు, ఎతికిచ్చా ఒక 10 నిమిషాలు 7-8 నిమిషాలు గట్టిగా గందరగోళం చేసి ఇక్కడ పెట్టాను నా అద్దాలు అంటున్నా. ఇంతలోకి ఎవరు తీస్తారు? ఎవరు వచ్చారు ఇంట్లోకి? కాసేపు ఉన్నాక చెక్కి చూసింది. చెక్కి చూసి ఇప్పుడు ఆ విషయం బయట పెడితే వీళ్ళిద్దరు ఆడుకుంటారన్న సంగతి తెలిసి చెక్కి ఉండి ఇట్లా కళ్ళు ఎగరేసి ఇట్లా ఉంది, తల మీద ఉండి చూడండి. నేను కామ్గా పైకి వెళ్ళిపోయా, బయట పడకుండా. నువ్వు తల మీద పెట్టుకొని అంత గందరగోళం చేస్తావు ఇంట్లో. మనకు కలవరపాటు వచ్చినప్పుడు ఆ కలవరపాటు కుటుంబానికి కూడా వస్తుంది. ఇంట్లో ఒక్కళ్ళు సమాధానాన్ని కోల్పోతే కుటుంబం అంతా సమాధానాన్ని కోల్పోతుంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా మనం సమాధానాన్ని కోల్పోవడానికి వీల్లేదు. ఇవి ఒకదానికొకటి లింకు. విశ్వాసం కోల్పోతే నిరీక్షణ కోల్పోతాం. ఈ 2 కోల్పోయినప్పుడు సమాధానాన్ని కోల్పోతాం. సో ఓ లార్డ్ రివైవ్ మై పీస్. 3 ప్రార్థనలు, 3 మాటలు, ఒకే ప్రార్థనలో 3 మాటలు ఈ నూతన సంవత్సరంలో. ఓ లార్డ్ రివైవ్ మై ఫెయిత్, ఓ లార్డ్ రివైవ్ మై హోప్, ఓ లార్డ్ రివైవ్ మై పీస్. ఈ 3 కలిగి ఉంటే ఏమొచ్చు చెప్పండి? ఈ 3 కలిగి ఉంటే 3వ అధ్యాయానికి రండి. హబక్కూకు అయిపోయింది. 3వ అధ్యాయానికి వచ్చామంటే అయిపోయినట్టే. భోజనాలు కూడా ఇక్కడే కాబట్టి కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఏమీ లేదు. భయపడబాకండి, ముగిస్తాను.
17వ వచనం చదువు. 17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, పంటకు రాకపోయినను, అది ఇవన్నీ లేకపోయినా ఏముండాలి? ఉండాల్సింది ఇప్పుడు దా చెప్పుకున్నాం కదా. ఇవన్నీ ఉంటే లేకపోతే లేదు. జీతం వస్తే వచ్చుంటే ఒక్కోసారి రాదు కదండి. ఎంప్లాయీస్ ఈ మధ్య జీతాలు సరిగ్గా రావట్లేదు అంటున్నారు. 5వ తారీఖు 6వ తారీఖు ఒక్కోసారి కొన్ని కొంతమంది ఉద్యోగస్తులు అంటున్నారు మాకు 4-5 నెలలు అయింది, 6 నెలలు అయింది జీతాలు వచ్చి అంటున్నారు. ఒక్కొక్క డిపార్ట్మెంట్ అవి వస్తే రావచ్చు. కూలి డబ్బులు ఇవ్వలేదన్న కోటేశ్వరరావు అంటుంటారు, నాకు కూలి డబ్బులు ఎగ్గొట్టాడు అంటుంటారు. నాకు కూలి చేయించుకున్న డబ్బులు ఇవ్వలేదు, పంట వేసాం రాలేదు, లాభం రాలేదు, నష్టం వచ్చింది. ఇవన్నీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అందుకే అన్నాడు, పూయకపోయినా అంజూరపు చెట్లు పూయకపోయినా, ద్రాక్ష తోటలు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు కాయకపోయినా, పైరు పంట చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు, ఇవన్నీ మైనస్లేనండి, ప్లస్లు ఏమీ లేవు ఇక్కడ. అన్ని నష్టాల లిస్ట్ ఇది కదండి. ఏ లిస్ట్ ఇది? నష్టాల లిస్ట్ ఇది. ఈ నష్టాల లిస్టులో అన్నీ నష్టాలే. ఇవి ఒక పక్క ఉంటే ఇంకొక పక్క ఏమున్నాయి భక్తుని హృదయంలో? ఉజ్జీవింపబడిన విశ్వాసం. చెప్పండి, ఓ లార్డ్ రివైవ్ మై ఫెయిత్ అన్నప్పుడు ఆయన విశ్వాసాన్ని ఉజ్జీవింపజేస్తాడా లేదా? నూతన విశ్వాసం కదండి. రెండవది ఓ లార్డ్ రివైవ్ మై హోప్ అన్నప్పుడు ఆయన నిరీక్షణను వృద్ధి చేస్తాడు. విశ్వాసముతో నూతనపరచబడిన విశ్వాసం, నూతనపరచబడిన నిరీక్షణ, నూతనపరచబడిన సమాధానం. ఈ 3 ఉంటే ఏయి ఉన్నా ఏయి లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, కష్టాలు ఉన్నా లేకపోయినా, ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా, చెప్పండి, అదండి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించనంటే అది. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతికించబడినంటే అది దాని అర్థం. ఏమి ఉన్నా లేకపోయినా నూతన విశ్వాసం, నూతన నిరీక్షణ, నూతనమైన సమాధానం ఉంటే ఏం చేస్తాడంట? నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఇదండి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అంటే. నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను సంతోషం, ఆనందం ఇక్కడ ఉంది. విష్ యు హ్యాపీ న్యూ ఇయర్ అని కేకులు కట్ చేసుకొని ఎన్ని చేసినా ఏమీ లేదు. అంటున్నాం, నోటితో అంటున్నాము హ్యాపీ అని, హృదయములో లేదు హ్యాపీ. హృదయములో లేని హ్యాపీ నోటితో అంటే సరిపోద్దా? కాబట్టి ఆ చివరి మాట మరలా చదువుదాం. నా రక్షణే యెహోవా యందు ఆనందించెదను. నేను యెహోవా. ఈ మాట మందై ఉండాలి. ఈ దినాన ఈ మాట మనం చెప్పగలిగి ఉండాలి. నేను చెప్పమంటే నాతో పలకడం కాదు. టీచర్ కనుక 2 ఎక్క పలకండి అంటే పలికినట్టు కాదు. నేను చెప్పంటే మీరు చెప్తే దేవునితో పలకండి. ఈరోజు అయ్యా ఏమి ఉన్నా లేకపోయినా నూతన విశ్వాసాన్ని నాకు దయచేయి. నూతన సంవత్సరంలో నూతన నిరీక్షణ దయచేయి. నాలో నిరీక్షణ సన్నగిల్లిపోతుంది. సాతానుడు నా నిరీక్షణ మీద, నా విశ్వాసం మీద, నా హృదయంలో ఉన్న సమాధానం మీద దాడి చేస్తున్నాడు. వాడు వాటిని లేకుండా చేయాలనుకుంటా. అవి ఉంటే చాలయ్యా నాకు, నేను బ్రతికేస్తాను. నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకుతాడు అనడానికి ఈ 3 నేను కలిగి ఉంటే బ్రతికేస్తానయ్యా. ఎలా బ్రతుకుతానంటే యెహోవా యందు ఆనందిస్తూ బ్రతుకుతాను. యెహోవా యందు ఆనందిస్తూ బ్రతుకుతాను. నా రక్షణకర్తయగు నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్లను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపి, హీ విల్ లిఫ్ట్ అప్. మళ్ళీ ఆయన పైకి ఎత్తుతాడు ఉన్నత స్థలముల మీదకు. ఏదైతే ఉద్యోగాలు రాలేదనో, వివాహాలు జరగట్లేదనో, మన చదువుకు తగ్గ ప్రతిఫలం దొరకట్లేదనో నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నావు కదా, నిన్ను పైకెత్తుతాడు ఆయన. ఉన్నత స్థలముల మీద ఆయన
నిలబెడతాడు. ఉన్నత స్థలముల మీద ఆయన నిన్ను నడవ చేయును, నడిపిస్తాడు ఆయన. ఒకప్పుడు మనము జిగటగల దొంగ, ఊబిలో ఉన్న మనలను ఉన్నతమైన స్థితిగా హెచ్చించేవాడు దేవుడు. కాబట్టి అందరు చెప్పినట్టుగా నేను నూతన సంవత్సరం మందిరానికి వచ్చి మీరు కానుకేసినందువల్ల, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకొని కానుకిచ్చి పోయినందువల్ల మీరు ఆశీర్వదించబడతారని నేను చెప్పను, ఆనందించబడతారని నేను చెప్పను. నూతన విశ్వాసాన్ని పొంది, నూతన నిరీక్షణ పొంది, నూతన సమాధానం పొంది ఈ నూతన సంవత్సరంలో నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకునన్నట్టుగా ఏవి ఉన్నా లేకపోయినా విశ్వాసము, నిరీక్షణ, సమాధానము కలిగి ఉంటే దేవుని యందు ఆనందించెదము, రక్షణకర్తయగు దేవుని యందు సంతోషిస్తాము. అలాగూ ఆయన మనలను బలపరిచేవాడు. కింద వచ్చిన ప్రభువు యెహోవాయే నాకు బలము, నాకు బలము. తర్వాత నా కాళ్లను లేడి కాళ్ల వలె చేస్తాడు. ఆ తర్వాత ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడిపిస్తాడు. అలాగూ మనము దేవునిలో ముందుకు సాగబద్దులమైనాం. దేవుని కొద్ది మాటలు మన కొరకు దీవించునుగాక.